ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రే అటు ఇటు కదలకుండా ఉండు, సరిగా ఉండు. మమ్మీ ప్లీజ్ మమ్మీ, నేను స్కూల్కి వెళ్ళను. ఏ స్కూల్కి రాకుండా ఏం చేస్తావు? ఇంట్లో కార్టూన్స్ చూస్తూ కూర్చుంటావా? నువ్వు ఊరుకో. మమ్మీ ప్లీజ్, నాకు తలనొప్పిగా ఉంది. ఏం పర్లేదు, స్కూల్కు వెళితే అదే తగ్గిపోతుందిలే. అది కాదు మమ్మీ, ఈ ఒక్కరోజే కదా నేను వెళ్ళానంటుంది. నోరు మూసుకునుండు. రోజు స్కూల్కి డుమ్మా కొట్టడం బాగా అలవాటైపోయింది నీకు. ఏంటక్క లక్కీని తిడుతున్నావు? చూడమ్మ పద్మావతి, నిన్నటి వరకు పెళ్లి అనేసి స్కూల్ ఎగ్గొట్టాడు, ఇప్పుడేమో తలనొప్పి అంటూ ఎగ్గొట్టాలని చూస్తున్నాడు. నేను డుమ్మా కొడతానని చెప్పాను కదా మమ్మీ, నిజంగానే తలనొప్పిగా ఉంది. పాపం ఈ ఒక్క రోజుకి వదిలేయొచ్చు కదక్కా. ఏంటి వదిలేసేది? ఇలా రోజు వీడిని వదిలేస్తూ ఉంటే ఇంకా వీడు స్కూల్కి వెళ్లేదెప్పుడు, చదువు నేర్చుకునేదెప్పుడు? అమ్మ పద్మావతి, వీడిని కాస్త రెడీ చేయమ్మా, నేను వెళ్ళి వంట సంగతి చూస్తాను. అలాగే అక్క. నువ్వు రావే, టిఫిన్ చేద్దు గాని. పిన్ని నాకు చాలా తలనొప్పిగా ఉంది, మమ్మీకి నువ్వైనా చెప్తావా ప్లీజ్? మీ మమ్మీ ఎవరి మాట వినేలా లేదు, కానీ ఈ ఒక్క రోజుకి వెళ్ళు లక్కీ. రేపెలాగో సండేనే కదా, నేను చక్కగా ఆడుకోవచ్చు. మరి నా తలనొప్పి ఎలా పోతుంది? దానికి నా దగ్గర ఒక చిట్కా ఉంది లక్కీ. చిట్కానా? ఏంటి పిన్నది? ఇప్పుడు నీకు తలనొప్పిగా ఉంది కదా, బుగ్గ మీద ఒక్క ముద్దు పెట్టానంటే తలనొప్పి ఇట్టే ఎగిరిపోతుంది. అలాగా? అయితే తొందరగా ఒక ముద్దు పెట్టి పిన్ని. అయ్యి నిజంగానే తలనొప్పి తగ్గిపోయింది పిన్ని. పద్మావతి, నాకు కూడా బాగా తలనొప్పిగా ఉంది. అయితే బాబాయ్ కూడా ఒక ముద్దు పెట్టు పిన్ని, తలనొప్పి తగ్గిపోతుంది. అవును, త్వరగా పెట్టు పద్మావతి. మీ బాబాయ్ తలనొప్పి తగ్గాలంటే దానికి ఇంకో చిట్కా ఉంది లక్కీ. ఇంకో చిట్కానా? ఏంటి పిన్ని అది? ఓహో, బాబాయ్ పెద్దవాడు కాబట్టి 2 ముగ్గల మీద ముద్దు పెట్టాలా? కాదు లక్కీ, స్టవ్ మీద గరిట బాగా కాల్చి వాత పెట్టాలి. నోదు, నాకు ఇప్పుడు తలనొప్పి తగ్గిపోయిందిలే. రే లక్కీ, రెడీయా? వెళ్దాం. ఏంటి అలాగిల్లు? మరి లేకపోతే పిల్లల ముందు ఆ మాటలేంటి? అంటే నిన్ను చూస్తుంటే బాగా ముద్దొచ్చావు, అందుకని ముద్దు అడిగాను. తప్ప? వంశీ, వంశీ, వంశీ. ప్రశాంత్, ఇక్కడ్రా, ఇలా రా, కూర్చో. రేయ్, ఇప్పుడు కూర్చునేంత టైం లేదు కానీ అర్జెంటుగా మాట్లాడాలరా, ఒకసారి బయటికి రా. రే బయటికి ఎందుకురా? అంత ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటి? నా జీవితానికి సంబంధించిన విషయం రా, ముందు నువ్వు రా చెప్తాను. రేయ్, ఏం పర్వాలేదు, అమ్మ ఇంట్లో లేదులే గాని విషయం ఏంటో కూర్చొని చెప్పు. కూర్చో. ఇప్పుడు చెప్పు. మౌనికకి పెళ్లి చేస్తున్నారంట్రా. కంగ్రాచులేషన్స్ రా. ఏంట్రా కంగ్రాచులేషన్స్? పెళ్లి నాతో కాదు, వేరే వాడితో. వేరే వాడితోనా? అదేంట్రా, తను ప్రేమించింది నిన్ను కదా, వేరే వాళ్ళని ఎలా పెళ్లి చేసుకుంటుంది? వాళ్ళింట్లో మా ప్రేమ విషయం తెలిసిపోయిందని చెప్పాను కదా. ఆ రోజు నువ్వు చెప్పిన మాట ప్రకారం నేను జాబ్ తెచ్చుకున్నాను. అంతలోనే ఇలా జరిగిపోయింది. మా లవ్ మ్యాటర్ వాళ్ళ ఇంట్లో చాలా కాంప్లికేట్ అయిందిరా. తనను బలవంతంగా ఒప్పించి ఈ పెళ్లి చేస్తున్నారంట్రా. తనకి పెళ్లి అసలు ఇష్టం లేదు.
ఈ పెళ్లి జరిగితే సూసైడ్ చేసుకుని చనిపోతానని మెసేజ్ చేసిందిరా. ప్లీజ్ రా, ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి జరగకుండా చూడరా. నేనా? అవును, ఆ రోజు నువ్వే కదరా ఏం జరిగినా మా పెళ్లి జరిపిస్తానని మాట ఇచ్చావు. ఇప్పుడు ఆ మాట తప్పుతావా? అది కాదురా, నేనేదో మీరు చనిపోతాను అది ఇది అంటే ధైర్యం చెప్పడం కోసం అలా అన్నానంతే. రేయ్, నువ్వు ఇప్పుడు మాకు హెల్ప్ చేయకపోతే నిజంగానే సూసైడ్ చేసుకుని చచ్చిపోతాం. రేయ్, ప్లీజ్ రా, ఏదో ఒకటి చెయ్యి. ఇంకో వారం రోజుల్లో తనకి ఎంగేజ్మెంట్ అంట. అది కాదురా నేను చెప్పేది. చిక్కు నువ్వేం చెప్పకు. నువ్వు ఖచ్చితంగా మాకు హెల్ప్ చేసి తీరాల్సిందే. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. రే రే రే, ఏం చేస్తున్నావురా? పైకిలే. లేదురా, నువ్వు హెల్ప్ చేస్తానని మాటిస్తేనే లేస్తాను. లేదంటే ఇక్కడే సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను. రేయ్, ఏం మాట్లాడుతున్నావు? ఇది కన్ఫర్మ్ రా. నువ్వు చేస్తావా చేయవా చెప్పు. ముందు లేరా. అది కాదురా, చెప్పరా. హెల్ప్ చేస్తావా చేయవా? సరే చేస్తానులే. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు మాటిచ్చావంటే ఇక మా పెళ్ళి అయిపోయినట్టే. సరేరా, ఇంతకీ తను ఎక్కడుంది? మీ అత్తయ్య గారి ఊర్లో ఉందిరా. రే వంశీ, ఎలా అయినా నువ్వే తన్ని తీసుకుని రావాలరా. రే, నువ్వు ప్రేమించి నన్ను తీసుకురామంటావేంటి? ఆ ఊరి కట్టుబాట్లు ఎలా ఉంటాయో నీకు తెలుసు కదరా. నేను వెళ్ళానంటే నన్ను చంపేస్తారు. ప్లీజ్ రా. రే, నువ్వు తీసుకొని వచ్చాక నాకు ఇన్ఫార్మ్ చేయి, నేను వస్తా. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్ రా. నా లవ్ మ్యారేజ్కి సపోర్ట్ చేస్తానని మాటిచ్చావు, మర్చిపోవద్దు. వస్తాను రా. ఏంట్రా ఇలా ఇరికించావు నన్ను? అసలే ఆ ఊరి సంగతి నాకు బాగా తెలుసు. అక్కడికి వెళ్ళి వీడి పెళ్ళి ఎలా? వంశీ, ఆ, అతను నీ ఫ్రెండే కదా? అవునందిని. ఏదో పెళ్లి లవ్ అంటున్నాడేంటి? అదా, వాడు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడట, పిలవడానికి వచ్చాడు. పోనీలే, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటాడు. ఏం హ్యాపీయో ఏమో, వాడి పెళ్లి నా చావుకొచ్చేలా ఉంది. నమస్కారం దేవరా. అమ్మా మీరా? నమస్కారం అమ్మా. ఏంటి ఇలా వచ్చారు? మీతో అవసరం పడింది, అందుకే వచ్చాను. నాతో అవసరమా? కూర్చోండమ్మా, కూర్చోండి. చెప్పండమ్మా, నేనేం చేయాలి? జాతకం చూడాలా లేక అమ్మవారి తాయెత్తు కావాలా? ఒక అబద్ధం చెప్పాలి. ఏంటి తల్లి మీరనేది? నేను అబద్ధం చెప్పాలా? అవును, నీ మాటంటే మా అక్క మహాలక్ష్మికి చాలా నమ్మకం. ఇన్ఫాక్ట్ మొన్న నువ్వు పద్మావతి పెళ్లి విషయంలో చెప్పింది జరిగింది. నేను చెప్పింది మీకు ఎలా తెలుసా అనుకుంటున్నావా? నా ఇంట్లో విషయాలు నాకు తెలియకుండా ఎలా ఉంటాయి? నేను చెప్పినట్టు మా అక్కతో చెప్తే నీ జీవితమే మారిపోతుంది. నీకు ఎంత కావాలంటే అంత డబ్బిస్తా. ఏమంటావ్? క్షమించు తల్లి, మేము అమ్మవారి దయతో బతుకుతున్న అడవి బిడ్డలం. మాకు దొరికే గంజితోనే తృప్తి పడతాం తప్ప మా నోటితో అబద్ధాలు చెప్పం. అబద్ధాలతో వచ్చే సొమ్ము మాకు అక్కర్లేదు తల్లి. ప్రాణం పోయినా నిజమే చెప్తాం, నిజాయితీగానే ఉంటాం. అంటే అబద్ధం చెప్పవా? చెప్పను తల్లి. అలా చెప్తే అమ్మ ఆగ్రహిస్తుంది. నువ్వు నేను చెప్పమన్నట్టు చెప్పకపోతే నేను ఆగ్రహిస్తాను.
భార్య బిడ్డలతో ప్రశాంతంగా సంతోషంగా ఉండాలంటే వెంటనే నేను చెప్పినట్టు చెయ్యి. లేదంటే రేపు తెల్లవారేసరికి నీ జీవితం చెల్లాచెదురైపోతుంది. ప్రాణంగా చూసుకుంటున్న నీ కూతురు విగత జీవిగా మారుతుంది. అలా చెయ్యమంటావా? వద్దు తల్లి, దయచేసి అంత పని చెయ్యొద్దు. మరి నేను చెప్పినట్టు చేస్తావా? చేస్తాను తల్లి, చేస్తాను. గుడ్. నువ్వు మా ఇంటికొచ్చి ఏం చెప్పాలంటే, ఏంటి నేను చెప్పింది అర్థమైంది కదా? అర్థమైంది తల్లి, మీరు చెప్పినట్టే చెప్తాను. వస్తాను. అమ్మా, నా బిడ్డని కాపాడుకోవడం కోసం మొదటిసారి అబద్ధం చెప్పబోతున్నాను. మన్నించు తల్లి. ఆ ఇంట్లో ఆపదలొచ్చేటిది చీమె రూపంలో అన్నమాట. ఇంకా ఆ కుటుంబం ఏమవుతుందో ఏంటో. వాళ్ళని నువ్వే కాపాడాలి తల్లి, నువ్వే కాపాడాలి. మీరా? అవును, నేనే. ఏంటి బైక్ మీదికి తీసుకొచ్చి ఆపారు? తమర్ని బైక్ మీద ఎక్కించుకుని తీసుకెళ్తామని. నేనెక్కను. ఎక్కవా? ఎందుకు? మీకు ఇదివరకే చెప్పాను, పోలీస్ డ్రెస్లో ఉన్నప్పుడు నేను మీ బైక్ ఎక్కను అని. ఓ, నీ ప్రాబ్లం డ్రెస్సే కదా? 1 సెకండ్. ఇప్పుడు ఓకేనా? ఏంటి ఇంత ఫాస్ట్ గా డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చారా? ఎస్. మీరు నిజంగా పోలీసేనా లేకపోతే ఇంతకు ముందేమైనా మెజిషియన్ గా పనిచేశారా? అవన్నీ తర్వాత చెప్తాను గానీ ముందు బైక్ ఎక్కు. నీతో అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి. ఏంటో అంత అర్జెంటుగా మాట్లాడాల్సిన విషయం? నా లవ్ మ్యాటర్. ఏంటి మీరు లవ్ లో ఉన్నారా? అవును, తన గురించే నీతో మాట్లాడాలి. తన గురించా? ఏంటి మాట్లాడేది? అయినా మీరు లవ్ లో ఉన్నప్పుడు నేను నచ్చాను అని మా ఇంటికి ఎందుకు వచ్చారు మరి? అంటే అప్పటికింకా లవ్ స్టార్ట్ కాలేదు. అంటే నాతో సంబంధం కలుపుకున్నాక స్టార్ట్ అయిందా? అవును. ఎవరు తను? నువ్వు బైక్ ఎక్కితే తీసుకెళ్ళి డైరెక్ట్గా పరిచయం చేస్తాను. ప్లీజ్ ఎక్కవా? ప్లీజ్ పదండి.
అమ్మాయి వాళ్ళదేనా? ప్రస్తుతానికి నాది. తనని పెళ్లి చేసుకుంటే తనదైపోతుంది. మనసులో ఒకదాన్ని పెట్టుకుని మ్యారేజ్ ఇంకొకరిని చేసుకుందామని ప్లాన్ చేశారా? చెప్తా, అదైతే కనిపించని, అప్పుడు చెప్తా. వెళ్దామా? పదండి ప్లీజ్. రండి ప్లీజ్. ఎక్కడా మీరు మనసులో దాచుకున్న మీ కలలో సుందరి? ఒకసారి మీరు కళ్ళు మూసుకోండి, చూపిస్తాను. ఓహో, సర్ప్రైజులు కూడా ఉన్నాయా? ఓకే. ఇంకా ఎంతసేపు అండి? త్వరగా రమ్మనండి తనని. ఓకే ఓకే, ఇప్పుడు మీ కళ్ళు స్లోగా తెరవండి. అమ్మాయి మీకు ఎదురుగానే ఉంటుంది. మీరు ప్రేమించిన అమ్మాయి నువ్వే. ఆ రోజు ఆలోచించి చెప్తానని ఇప్పటి వరకు ఏ విషయం చెప్పలేదు. అందుకే ఒక స్టెప్ ముందుకేసి నేనే ఓపెన్ అయ్యాను. I love you, Shweta. Will you marry me? Hey, Shweta. స్మైల్ ఇస్తుంది కానీ ఆన్సర్ ఇవ్వట్లేదు. ఏదో ఒకరోజు నాకు నచ్చిన ఆన్సర్ దొరుకుతుంది. ఎంత టైం అవుతున్నా ఈ పద్మావతి ఇంకా రావట్లేదేంటి?
ఇంకా ఫోన్ రాలేదేంటా అనుకున్నాను, ఇంతలోనే చేసేసాడు. హలో. ఏంటి హలో? టైం చూసావా ఎంత అయిందో? ఆ, ఇంకా చూడలేదు ఆదిత్య, చూస్తానుండు. ఏంటి జోకా? కాదాదిత్య, సీరియస్సే. అబ్బా ఆకలి దంచేస్తుంది. ఇంకా క్యారియర్ తేలేదు, ఎప్పుడొస్తావు? 5 నిమిషాలు ఓపిక పడితే 4 నిమిషాల్లో నీ ముందుంటాను పతి. ఆదిత్య, ఒక్క నిమిషం లైన్లో ఉండవా? హలో. నేను లక్కీ వాళ్ళ ప్రిన్సిపల్ని మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి. నేను లక్కీ వాళ్ళ పిన్నిని మాట్లాడుతున్నాను. మీ లక్కీ ఉన్నట్టుండి కింద పడిపోయాడండి. ఎంత పిలిచినా పలకట్లేదండి. అతి త్వరలోనే మీకు మీ భర్తకు వియోగం రాబోతుంది. మీరిద్దరూ విడిపోబోతున్నారు. దానికి కారణం ఏంటి దేవరా? పద్మావతి రాక.